పరమగీతము పరలోక గీతం అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇది పరసంబంధమైనది. దీనిలో ఉన్నటువంటి ఇది యూదుల యొక్క చరిత్ర. రెండవదిగా మనం గమనిస్తే ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి సంఘము యొక్క చరిత్ర, ఒక విశ్వాసి యొక్క చరిత్ర ఇందులో ఇమిడి ఉంది. యూదుల యొక్క చరిత్ర అబ్రహాముతో ప్రారంభించబడి అబ్రహాము యొక్క పిలుపును నుండి 1000 ఏళ్ల పాలన వరకు ఏ రీతిగా కొనసాగుతుందో ఆ చరిత్ర అంతా కూడా ఈ పరమగీతంలో దేవుడు పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. అలాగే దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘము ఎడల, ఆ విశ్వాస ఎడల దేవుడు ఎలాంటి ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో అట్టి ప్రేమ ఈ పరమగీతాలలో పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. పరమగీతంలో ఉన్నటువంటి మర్మము అదే. ఒక విశ్వాసి తన ప్రయాణంలో దేవుని యొక్క ప్రేమను ఏ రీతిగా పొందాలో అది తెలియపరిచేదే పరమగీతము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ గ్రంథాన్ని సొలొమోను మహారాజు రచించినటువంటి గ్రంథం ఇది. యవన కాలములో ఆయన దీనిని రచించాడు. ఈ పరమగీతము 3 వ్యక్తుల మధ్య నడుస్తూ ఉంటుందని ఆ సంభాషణ వారి మధ్య ఒక కావ్య రూపంలో రచించాడు. సొలొమోను మహారాజు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నాడు. తాను ప్రేమించినటువంటి కన్యక అయినటువంటి షులామితి సంగమునకు విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేము కుమార్తెలు ఈ లోకంలో ఉన్నటువంటి లోకానికి సాదృశ్యముగా ఉంది. వీరి 3 మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ ఇది పరమగీతం యొక్క సారాంశం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ఏ రీతిగా ప్రభు బిడ్డలము అయ్యామో షులామితి యెరూషలేము కుమార్తెలతో సారిసారికి మాట్లాడుతూ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని? నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. లోయ యొక్క అనుభవాన్ని ఆరాధనలో మనము గమనించాం. ఇప్పుడు షారోను లోయ యొక్క అనుభవంలో నుండి మనము రాగలిగాం. ఎలాగూ రాగలిగామంటే సిద్ధిము లోయలో ఉన్నటువంటి వారము, దుష్టత్వములు పాపములో ఉన్నటువంటి మనలను పరిశుద్ధమైన జీవితానికి తీసుకొని వచ్చాడు సంఘమును ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ అపారమైనది, ఆ ప్రేమ వెలకట్టలేనిది, ఆ ప్రేమ అమూల్యమైనది. అట్టి ప్రేమను ప్రేమించి నీవు నేను దాస్యత్వములో పాపములో ఉన్నటువంటి దుష్టత్వంలో ఉన్నటువంటి నెమ్మదిలేని స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన లోయల నుండి సిద్ధిములో నుండి పైకి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఈ లోకములో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా కన్నీటితోనూ భయముతోనూ నీవు నేను జీవిస్తున్నటువంటి తరమబడుచున్నటువంటి నీవు నేను కూడా ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నిన్ను నన్ను నీ నా కన్నీటిని తుడిసి ఆయన కిద్రోను లోయలో కూడా నిన్ను నన్ను ఆయన నడిచి నిన్ను నన్ను అట్టి అనుభవం నుండి విడుదల కలిగించాడు. నీకు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. అలాగే ఏలా లోయల అనుభవంలో కూడా నిన్ను నన్ను తీసుకొని వెళ్ళాడు. ఏలా లోయ యొక్క అనుభవంలో నీవు నేను బలహీనమై ఉన్నావు. ఈ లోకంలో అపవాదిని జయించే శక్తి లేనటువంటి నిన్ను నన్ను కూడా ఆ శిలువ మరణం ద్వారా ఆ యొక్క అపవాది యొక్క తలను చితగొట్టి అపవాదిపై విజయాన్ని ఇచ్చాడు నీకు నాకు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాం. ఇప్పుడు షారోను పొలములో పూయబడినటువంటి పుష్పము వంటి దానను, దీనిని మనం గమనిస్తే ఇది షారోను అనే దానికి అర్థం ఏంటంటే, షారోను అనగా అది సమము, అది మైదానము. ఆ షారోను అంటే మైదానము అని అర్థము, మరొక అర్థము కూడా ఉంది. అది బయలు అనే అర్థము కూడా వచ్చే విధంగా ఉంది. అయితే షారోను అనగా మైదానము అని అర్థము. ఆ మైదానము అది ఎలా ఉంటుంది?
షిద్దీములో ఎలాగుంది? గుంటలతో ఎలాగుంది? గుంటలు మట్టి కీలుతో ఒడుదుడుకులతో ఉన్నటువంటిది. నా జీవితము కూడా ఒడుదుడుకులతో ఉన్నటువంటి జీవితాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సమభూమి కలిగినటువంటి ప్రదేశంలోకి ఉన్నది. అది మైదానమైనటువంటి, అది మైదానం అంటే సమభూమి కలిగినటువంటి, సమానముగా ఉంటుంది. దానిలో గుంటలు ఉండవు, దానిలో ఏది ఉండదు, అంత సమానముగా ఉంటుంది. అలాంటి సమాధానము కలిగినటువంటి, ఆ సమభూమి కలిగినటువంటి ఆ మైదానములు నిన్ను నన్ను నిలిపినట్టుగా మనం గమనిస్తాము. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే షారోను పొలము, ఆ పొలము సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆ పొలం ఎలాగుంది? అది మైదానము వలె సమభూమి కలిగినటువంటిది, సమానముగా. ఎక్కడ కూడా ఎత్తుపల్లాలు లేవు, ఎక్కడ కూడా దానిలో ఏది కనిపించదు, అంతా సమానమే. ఆ షారోను సంగమునకు సాదృశ్యంగా ఉన్నది కనుక నీవు నేను సంఘములో చేర్చబడినటువంటి నీవు నేను కూడా, సంఘములో చేర్చబడినటువంటి నీవు నేను కూడా ఎలాగుండాలంటే సమాధానము కలిగి అందరితో కూడా సమాధానముగా ఉండాలి. సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో నిన్ను నన్ను నిలిపాడు కనుక మనం ఎలా ఉండాలంటే ఎత్తు తగ్గులు లేవు, అక్కడ మెట్ట పల్లాలు లేవు, ఎత్తులు పల్లాలు లేవు, ఇక్కడ కూడా ఏమీ ఉండదు. అందరము సహోదరులము సహోదరులేము, అందరం మనమందా సమానులమే. ఇక్కడ వ్యత్యాసాలు మనకి పనికిరావు. సంఘంలో ప్రభు యొక్క రక్తము చేత కడగబడి షిద్దీములో అనుభవంలో కూడా తీసుకొని వచ్చి షారోను అనే సంఘములోకి తీసుకొని వచ్చినటువంటి ఆ దేవుని నీకు నాకేమిచ్చాడంటే సమాధానం కలిగి ఉండండి, మీరు సహోదరులు, మీరు ఐక్యత కలిగి ఉండండి అని చెప్పాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పాడు. అలాంటి ఐక్యత సంఘములో కలిగి నీవు నేను ఉండాలి. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, సంఘమునకు షారోను అనే సంఘమునకు నీవు నేను సంఘమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి షారోను పొలము నీవు నేను ఏం చేయాలా? పుష్పములే ఉన్నటువంటి వారంగా ఉండాలి. వీటిలో కొన్ని అనుభవాల్ని మనం చూస్తామన్నమాట. ఎత్తుపల్లాలు ఇందులో లేవు, అందరము సమానులమే, అందరము సహోదరులము సహోదరులమే. కనుక వ్యత్యాసాలు అసలు ఉండకూడదు సంఘములు. అలాంటి వ్యత్యాసాలు నీవు నేను కలిగి ఉంటే ఒక్కసారి పరీక్షించుకొని నీవు నేను బలలో చేయవేట ఎంతైనా ఆశీర్వాదకరమైన నేనే నీవే అనే వ్యత్యాసాలు నీలో నాలో ఉండకూడదు. అది మైదానము సమభూమి కలిగినటువంటిది. అలాంటి సంఘములో నిన్ను నన్ను చేర్చినటువంటి దేవునిని నీవు నేను స్తుతిస్తూ ఏమంటాడంటే ప్రతి ఒక్కరితో కూడా సమాధానము కలిగి ఉండాలి. అట్టి సమభూమిలో చక్కని ఆత్మీయమైనటువంటి స్థితిని నీవు నేను కలిగి ఉండాలి. ప్రభు కృపలో మనము ఆ రీతిగానే వెలుగుచ్చు ప్రభు పాద సన్నిధిలో ఎదుగుచ్చు ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాంటి షారోను యొక్క అనుభవంలోకి వెళదాం. ఇప్పుడు మనం షారోను అంటే ఏంటి? మైదానము, సమభూమి గల మైదానము. అంటే షారోన్లో ఏమున్నది? షారోను దేనికి సాదృశ్యముగా ఉన్నది? లోయానుభవంలో గుండా వచ్చినటువంటి మనము ఇప్పుడు షారోను యొక్క అనుభవంలోకి నీవు నేను రావాలి. చూడండి, యెహోషువ గ్రంథము యెహోషువ 12:9 నుంచి యెహోషువ 12:9 9 నుంచి చదవాలి. యెహోషువ 12 అది అంతొద్దమ్మా, చాలా ఉంది. కానీ ఇక్కడ ఒక వచనాన్ని నేనే చదువుతాను, చూడండి. మధ్యలో ఉంటుందన్నమాట. ఆపేకు రాజు, అషషారోను రాజు, ఆదోమును రాజు, హసోరు రాజు, ఇలాగ రాజులు 30 మంది రాజులను జయించారు వీరు. యెహోషువ నాయకత్వములో ఎంతమందిని కింద ఉంటుంది చూడు, కింద వచ్చిన ఉంటుంది. అందరూ సంఖ్య 31 మంది రాజులను జయించాడు. ఇప్పుడు చదవబడినటువంటి అషషారోను అంటే అది షారోను అనే పేరు కలిగినటువంటిది. అక్కడ ఉన్నటువంటి రాజులు కూడా జయించాడు. అక్కడ ఆ షారోను
సోరు అనే దానికి అర్థం ఏంటంటే, దానికి మరొక పేరు ఏంటంటే షారోను. ఆ షారోను ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రజలు స్వాధీనము చేసుకున్నారు. ఇప్పుడు షారోను విజయమునకు సాదృశ్యముగా ఉన్నది. దేనికి సాదృశ్యంగా ఉన్నది? అక్కడ 31 మంది రాజులను, 31 మందిని వారు జయించి వారందరూ దానిని స్వాధీనపరుచుకున్నట్లుగా చూస్తాం. దీన్ని కూడా షారోనును కూడా వారు స్వాధీనపరుచుకున్నటువంటి వారుగా చూస్తున్నాం మనం. ఇప్పుడు స్వాధీనపరుచుకున్నటువంటి అక్కడ వారికి ఏం కలిగింది? విజయం కలిగింది. షారోను విజయమునకు సూచనగా ఉన్నది, సాదృశ్యముగా ఉన్నది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఓడిపోయే వారముగా నీవు నేను ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఎలాగుండాలి? జయ జీవితాన్ని జీవించే వారుగా ఉండాలి. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు ఉన్నటువంటి సంఘానికి ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువమ్మా. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న ఎవరికి స్తోత్రము కలగాలి? ఎవరు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకనే పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు నందు జయోత్సాహముతో దేవునిని మనం ఏం చేయాలంటే ఊరేగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనకి జయాన్ని ఇచ్చాడు, అపవాది పైన విజయాన్ని ఇచ్చాడు. కనుక నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవునిని స్తుతించి గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం, జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఎప్పుడూ కూడా బలహీనము కాదు. దేవుడు మనకి బలహీనమైనటువంటి మనల్ని బలపరిచి వాడుకుంటాడు, మనకి అపవాది మీద విజయాన్ని ఇస్తాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నేను బలహీనుడైపోయాను, అయ్యో నేను ఈ రీతిగా ఉన్నాను, నేను బలహీనతతో ఉన్నాను అని అనేక రీతులుగా మనం నిరుత్సాహపడతాము. కానీ అపోస్తుడైనటువంటి పౌలైతే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు, వారిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు, వారికి బలాన్ని ఇచ్చాడు. అక్కడ షారోనులో విజయం ఉన్నది. షారోనులో ఏమున్నది? విజయం ఉన్నది ప్రభునందు. ప్రియమైన సహోదర సహోదరులు, అందుకని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువయ్యా. 1 యోహాను పత్రిక దుష్టుని నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు, దుష్టుని మనం ఎదిరించే శక్తిని జయాన్నిస్తూ వచ్చాడు. చదవండి 1 యోహాను పత్రిక 2:13. తండ్రులారా, ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మీకేం రాయిస్తున్నాను? దుష్టుని ఏం చేశారు? వారు జయించారు, జయ జీవితాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జయించే శక్తిని ఇచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా నీవు నేను కూడా దుష్టుని జయించాలి. ఆరాధిస్తున్నటువంటి నీవు నేను కూడా పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడిని నీవు నేను జయోత్సాహంతో ఊరేగించేవారుగా ఉండాలి. జయ జీవితంతో యేసుక్రీస్తు ప్రభు వారిని స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. అందుకే నీకు జయాన్ని ఇచ్చాడు. అందుకే నిన్ను బలహీనమైనటువంటి మనలను బలపరిచే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. నీకు బలాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. కనుక జయోత్సాహముతో ప్రభువుని మనము ఊరేగించేవారముగా, స్వార్థను ప్రకటించేవారముగా నీవు నేను కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లోకాన్ని జయించేవారముగా నీవు నేను కలిగి ఉండాలి. అది మొదటిది. షారోను అంటే విజయమునకు సాదృశ్యం. రెండవ దాన్ని చూస్తే మనము 1 దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనము. పశువుల మీద షారోనీయుడైన లోయలలోని
పశువుల మీద. చాలు చాలమ్మా. ఇక్కడ అనేక మంది బిడ్డలను పరిచర్య ఇచ్చాడు. ఎవరెవరు ఏది చేయాలో, ఎవరెవరు మందసము దగ్గర పని లేవీలకు అప్పగించాడు, ఎవరెవరు ద్రాక్షారసముల పైన, ద్రాక్ష తోటల పైన, భూముల పైన ఒక్కొక్కరిని ఏర్పాటు చేశాడు దావీదు మహారాజు. వారిలో షారోనులో ఏముంది ఇప్పుడు? మేత ఉంది. ఏం మేత ఉంది? పశువులకు మేత. ప్రభునందు ఇప్పుడు షారోన్లో ఏముంది? షారోనులో విజయం ఉంది. షారోను దేనికి సాదృశ్యం ఇక్కడ? షారోను మేత కలిగినటువంటి ప్రదేశము. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. ఎవరంటున్నాడు? దావీదు అంటున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాడు. పచ్చిక గల ప్రదేశము, ఆ పచ్చిక, ఆ మేత. వారు షారోనులో పచ్చిక ఉన్నది కనుక, మేత కలిగినటువంటి భూములు ఉన్నాయి కనుక, మేత కలిగినటువంటి ప్రదేశము కనుక అక్కడ పశువుల మందలు మేపుకురుటకు యోగ్యమైనటువంటిది షారోను మైదానము. అది శ్రేష్టమైనటువంటిది, పచ్చిక కలిగినటువంటిది, చూచుటకు సుందరమైనది, చూచుటకు అందమైనది, చూచుటకు పచ్చిక బీళ్లతో నిండి ఉన్నటువంటి ఆ షారోను పొలములో అనేకమైనటువంటి మందలకు ఆహారం ఉన్నది. షారోను సంఘమునకు సాదృశ్యము కనుక ఈ షారోను సంఘములో నీకు నాకు ఏముండాలి? మేత ఉండాలి. అది ఏ మేత? ఏముని మేత? అది ఆత్మీయమైనటువంటి ఆహారము కలిగి ఉండాలి. ఎక్కడ దొరికిద్ది ఆత్మీయమైనటువంటి ఆహారము? ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ? సంఘములో. షారోనుకు సాదృశ్యం ఉన్నటువంటి సంఘములో ఆత్మీయమైనటువంటి ఆహారము దొరికిద్ది. ఎప్పుడు బలం పొందుతావంటే, ఎప్పుడు విజయుడవుతావంటే, అపవాదిని జయించే శక్తి ఎప్పుడు కలిగిద్దంటే, నీవు షారోనులో అనే సంఘములోకి వచ్చి నీవు ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నీవు భుజిస్తూ నెమరవేస్తూ ఉంటే అప్పుడు నీవు జయించే శక్తిని ఇస్తాడు దేవుడు. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ ఆహారం తింటున్నావు? ఏ ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావు? లోకమనే ఆహారం వైపు పరుగులిడుతున్నావా? ఆత్మీయమైనటువంటి ఆహారం, మందిరంలో సమృద్ధి కలిగినటువంటి ఆహారం వైపు పరుగులిడుతున్నావా? ఎక్కడికి వెళుతున్నావు? మన ప్రయాణం ఎటువైపు ఉన్నది? దావీదు మహారాజు అంటున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన ఏం చేశాడు? పరుణ చేశాడు. నిన్ను నన్ను కూడా పచ్చిక కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం కలిగినటువంటి ఈ మందిరములోకి, ఈ సంఘములోకి నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. నీవు ఆరాధిస్తున్నటువంటి నీవు నేను కూడా ఏ ఆహారాన్ని భుజిస్తున్నావు? ఎవరికి వారముగా పరీక్షించుకున్నావు? నీవు ఆరాధన వాక్యాన్ని ఎత్తిపట్టి ఆరాధిస్తున్నావా? ఎలాగో ఆరాధిస్తున్నావు? ఆరాధనలోనే చెప్పబడినటువంటి వాక్యము ద్వారా నువ్వు ఎలాగో ఆరాధిస్తున్నావో, వాక్యము ద్వారా ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావో, అది వాక్యము ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు, నెమరవేస్తూ ఉన్నప్పుడు నా స్థితి ఏమైందంటే పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు పయనిస్తూ ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు నిన్ను నన్ను నడిపిస్తాడు. సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో నీ కాలును నిలుపుతాడు. ప్రభునందు ప్రియమైన షారోను పచ్చిక కలిగినటువంటి ప్రాంతము, షారోను మేత కలిగినటువంటి ప్రాంతము. షారోను సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘములో విజయం ఇస్తాడు దేవుడు, సంఘములో బలాన్ని ఇస్తాడు దేవుడు, సంఘములో ఆత్మీయమైన ఆహారాన్ని పంచిపెడతాడు దేవుడు. ఆత్మీయమైన ఆహారమును నువ్వు భుజిస్తే సమభూమి కలిగినటువంటి ప్రదేశములో నిన్ను నన్ను కాలు నిలుపుతాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి అన్నారు, గమనించారా? షారోను సంఘములో ఆత్మీయమైన ఆహారము మనము తీసుకొని బలపడవలసినటువంటి వారమై ఉన్నాము. మార్కు సువార్త
5వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆమెకు సమాజ మందిరపు అధికారి తన కుమార్తె సావ సిద్ధమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, నా కుమార్తె సావుటకు సిద్ధముగా ఉన్నది, నా కుమార్తెను బ్రతికించమని వచ్చినప్పుడు ఆయన వేరే పనులపై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళటము ఆలస్యమైనది. ఈలోపు పనివారు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినదని ఒక వార్త తీసుకొని వస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిన్నది 12 ఏళ్ల ప్రాయము కలిగినటువంటి చిన్నది చనిపోలేదు, ఆమె బ్రతికే ఉన్నది, ఆమె నిద్రిస్తూ ఉన్నదని చెప్పి వెళ్ళి ఆమెను చేయి పట్టి లేపి ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎందుకు పెట్టమన్నాడు ఆహారాన్ని? ఆమె 4 రోజుల నుంచి అన్నం తినలేదు, అందుకని పెట్టండి అన్నాడా? చెప్పకూడదు. కానీ మందిరంలో ఆహారం అంటే దిట్టంగా ఉంటారు జనాలు. మందిరంలో ఆహారం పెడుతున్నారంటే, ఈరోజు భోజనాలు ఉన్నాయంటే సంఘం పట్టదు. క్రమ కోడికలలో, వాక్యదాన కోడికలలో, బైబిల్ స్టడీలో చాలా ఆత్మీయమైనటువంటి ఆహారం ఉంటుంది. అసలు బైబిల్ స్టడీని మనం మానేస్తున్నామంటే మనం బలహీనమే. బైబిల్ స్టడీలో దైవజనులు ఎంత ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని అందిస్తారనుకుంటున్నారు? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఆమె బలహీనురాలై ఉన్నది. ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడు, ఆహారం పెట్టారు. ఆమె బలపడి ఇప్పుడు ఏం చేసింది? నడవసాగింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆత్మీయంగా ఎదగాలండి. రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆత్మీయంగా ఉండాలంటే ఆత్మీయమైన ఆహారము చాలా అవసరమైనది. దినదినము మనము లోకానుసారమైనటువంటి శరీర బలము కొరకై ఈ లోకంలో జీవించాలి కనుక ఆహారాన్ని తింటున్నాం. ఒక్క పూట మనం తినకపోతే ఎంత నీరసపడిపోతామో తెలుసా? అయితే అలాగే ఈ ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడిచ్చినటువంటి సమయాలలో ప్రభుపాద సన్నిధికి చేరి వచ్చి ఆ షారోను అనే సంగమునకు సాదృశ్యమైన ఆ సారోను అనే సంఘములోకి వచ్చి నీవు మేతను సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి నువ్వు తినాలి కదా. మన బర్రెలను, మన గేదెలను చూసి ఎక్కడ మేతంలో అక్కడికి పరిగెత్తుకుంటూ వాటిని తోలుకొని వెళ్తామే. నీకు నాకు రక్షించబడినటువంటి సహోదరుడా సహోదరి ఆత్మీయమైనటువంటి ఆహారం కలిగినటువంటి ప్రదేశానికి నీతో కూడా అనేక మందిని తోలుకురావాలి కదా. ఎందుకు విడిచిపెట్టి వస్తున్నా? ఎందుకు? బలహీనమైపోవటానికి మనంతటకు మనమే చేస్తున్నటువంటి కార్యం ఇది. రక్షించబడినటువంటి బిడ్డలను బయట వదిలిపెట్టి వస్తున్నామంటే వారు బలహీనపడిపోతున్నారు, లోకం వైపు చూస్తున్నారు, లోకానుసారులు అయిపోతున్నారు. ఎందుకు వదిలిపెట్టి వస్తాం? ప్రభుపాద సన్నిధికి నడిపించాలి. ప్రభుపాద సన్నిధిలో ఆత్మీయమైనటువంటి ఆహారం అన్నది రక్షించబడి సిద్ధిము లోయలోకుండా అనుభవకుండా నన్ను తీసుకొని వచ్చినటువంటి దేవుడు నన్ను బలపరచుట కొరకై షారోను పొలములు మైదానములో నన్ను కాలు నిలిపాడు కనుక నీవు దినదినము వాక్యమనే ఆహారము ద్వారా నేను బలపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే బలపడతామో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? వస్తున్నాం, పోతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆదివారం చాలు, రొట్టెలో చేయవేశాం, స్తోత్రం ప్రభు అంటున్నా, వెళ్ళిపోతున్నామే. కానీ ప్రతి దినము మందిరములు ఆత్మీయమైన ఆహారం దొరికింది. ఆహారాన్ని భుజించడం కొరకై నువ్వు నిత్యము కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం.
ఆ, ఆ, బలమైన ఆహారము హెబ్రీ రాసిన పత్ర హెబ్రీయుడు అంటే దాటబడినటువంటి వాడు. హెబ్రీయుడు అంటే మరణములో నుండి జీవంలోకి వచ్చినటువంటి వాడు. నీవు నేను ఎక్కడికి వచ్చాము? నీవు నేను కూడా దాటబడినటువంటి వారు. అబ్రహాముతో హెబ్రీయుడు అబ్రహాము దగ్గర నుంచి హెబ్రీయుడు యూఫ్రటీస్ నదిని దాటి వచ్చాడు, దాటబడినటువంటి వాడు. నీవు నేను కూడా మరణంలో ఉన్నటువంటి జీవములోకి నడిపించినటువంటి దేవుడిని స్తుతిస్తూ ఆ దేవుడు పెట్టే ఆహారాన్ని నీవు నేను భుజించవలసినటువంటి వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలు అదే ఉంది. గమనించండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, సంఘము విడువక జీవించినప్పుడు బలహీనముగా మనము ఎప్పుడు ఉండవు, బలపడే ఉంటాం. ఎప్పుడైతే సంఘాన్ని విడిచిపెడతామో అప్పుడు మనం బలహీనం అయిపోతాం. సంఘంలోనే ఉంటామండి. కొందరున్నారు సంఘంలోకి వస్తారు, ప్రతి కూడికి వస్తారు, ప్రతి కూడికి వస్తారు, ప్రతి దానిలో పాల్పంపులు పొందుతారు, ప్రతి విషయంలో ఉంటారు. కానీ వారు బలహీనలై ఉన్నారు. ఎందుకు బలహీనలై ఉన్నారు? వారు సంఘానికి వస్తున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, ఎందుకు బలహీనలైపోయారు? బాడీ మాత్రం ఇక్కడే ఉంటుంది, మనసు మాత్రము బయట ఉంటుంది. అలాంటి వారికి వాక్యం ఎలా ఎక్కిద్ది? అన్నిటికీ ఉంటారు. పరిచర్యకి రమ్మంటే ముందు పరిగెత్తుతారు, వాక్యం చదవమంటే చదువుతారు, అన్ని పనులలో ఉంటారు, ప్రార్థిస్తారు, అన్నిటిలో ఉంటారు. కానీ వారు బలహీనులై. నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నావా, లేకపోతే వచ్చి బలహీనురాలై ఉన్నావేమో? ఒక్కసారి ఎవరికి వారముగా మనము గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ బలహీనంగా ఉండటం దేవుని దృష్టికి మంచిది కాదండి. నీకు నాకు మంచిది కాదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యమును ధ్యానము చేస్తూ, దేవుని వాక్యమును పఠిస్తూ, దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యమును నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీవు నేను బలపడగలుగుతాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. దేవుని వాక్యము షారోన్లో ఏముంది? పచ్చగా కలిగినటువంటి మేత ఉంది. షారోను దేనికి సాదృశ్యం? సంఘములకు సాదృశ్యం. సంఘములో ఏముంది? ఆత్మీయమైనటువంటి ఆహారం ఉంది. మరి ఆత్మీయమైన ఆహారం బలలో చేస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నువ్వు భుజిస్తున్నావా? ఎవరికి వారముగా గమనించుకుందాం. గమనించి బలలో చేయటం మంచిది. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం. బహుగా పూయిచ్చు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలదు, కర్మేలు షారోనుకున్నటువంటి సౌందర్యము దేనికి కలిగిద్ది? నీకు నాకు కలిగిద్ది. షారోనులో సౌందర్యం ఉన్నది. షారోనులో ఏముంది? సౌందర్యం ఉన్నది. షారోను పొలములో పూసిన పుష్పము వంటి దారను అని షోలమతి అంటున్నది. షారోనులో ఆ పుష్పము సౌందర్యముగా ఉంటుంది. ఆ పుష్పాన్ని చూస్తే ఎంత సౌందర్యంగా ఉంటుంది, ఎంత అందముగా ఉన్నది అంటాం. చూసావా? షారోనులో సౌందర్యం ఉన్నది. ఆ షారోను పొలములో కాలు సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో షోలామితి యొక్క కాలును నిలిపాడు కనుకనే నేను సౌందర్యవంతురాలను అని యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉన్నది. నా సౌందర్యం, ఆత్మీయమైనటువంటి సౌందర్యం కనిపించాలా? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే నువ్వు భుజిస్తావో అప్పుడు ఆత్మీయమైనటువంటి సౌందర్యం నీలో నాలో. యెరూషలేము కుమార్తెలు అంటే లోకము చూస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి సౌందర్యం కలిగి ఉన్నావా? అలాంటి సౌందర్యం నీవు కలిగి ఉన్నావా? ఎలాగో వస్తుంది ఆ సౌందర్యం? నేను ఈ మధ్య కాలంలో విన్నా,
ఎక్కడ విన్నాను, జ్యూసులు ఎక్కువ తాగితే ముఖం వికసిస్తుందంట, సౌందర్యం వస్తుందంట అని జ్యూసులు తాగుతాడు అబ్బాయి. ఇక వాడికి ఏం లేదు, ఇక బజారుకి పోవటం, రోజుకు 5-6 గ్లాసులు తాగేటివేనమాట. ఇక వాడి చివరికి వాడికి ఏమైందంటే వాడికి లేని రోగం వచ్చింది. ఏమొచ్చింది? లోకములో ఉన్నాయి కాదు, ఆత్మీయమైనటువంటి సౌందర్యం కావాలంటే ఆత్మీయమైనటువంటి ఆహారము తినాలి. ఆత్మీయమైనటువంటి ఆహారం ఎక్కడుంటుంది? షారోనుకు సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘములో దొరికి. ఆత్మీయమైనటువంటి సౌందర్యం నేను కలిగి ఉన్నావా? ఆ సౌందర్యాన్ని చూసి ఆ లోకస్తులు ఏమనుకోవాలో తెలుసా? ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నారా వీరు, మనం చూసి భయపడిపోవాలన్నమాట. గతములో భక్సింగ్ గారు ఉన్న కాలంలో భక్సింగ్ గారితో పాటు పరిచర్య చేసినటువంటి సమకాలికులైనటువంటి వారు, ముల్లర్ గారు, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరూ వెళుతూ ఉంటే వారి యొక్క ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని చూసి వారిని చూసి భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. నిన్ను నన్ను చూస్తే లోకస్తులు ఏం చేయాలో తెలుసా? ఇదిరా, వారు ఆత్మీయమైన ఆహారం తింటున్నారు కనుకనే వారి ముఖములో, వారి నడకలో, వారి మాటలలో, వారి క్రియలలో ఆత్మీయమైనటువంటి సౌందర్యం ఉన్నదరా అని వారు కూడా పరిగెత్తుకొని రావాలి, షారోను పొలంలోకి రావాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీ నా స్థితి ఎలాగుంది? నీ నా సౌందర్యం ఎలాగ చూపిస్తున్నావు జనాలకు? ఎవరికి వారుగా పరీక్షించుకుందాం. బలలో చేవేట ఎంతైనా ఆశీర్వాదకర విషయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, సేన అనేవాడు. సేన అనే వ్యక్తి కొండలలో, గుట్టలలో, లోయలలో తిరుగుచు తను తాను గాయపరుచుకొనుచు ఉన్నటువంటి వాడు. వాడు బట్టలు లేకుండా దిగంబరుడై ఉన్నటువంటి వాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళగానే వాడు ఏం చేశాడు? ఆ సేన అనేవాడు దెయ్యములు వెళ్ళగొట్టబడిన తర్వాత వాడు ఏమయ్యాడు? సౌందర్యవంతుడైన బట్టలు ధరించి యేసు పాదముల వద్ద, అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ అతన్ని చూసి ఏం చేస్తున్నారు? అది సంగతి. ఆయన చూసి ఏం చేశారు? భయపడ్డారు. అతను బట్టలు వేసుకొని అతనిలో ఉన్నటువంటి కోపము లేదు, అతనిలో ఉన్నటువంటి పౌరుషము లేదు, అతనిలో ఉన్నటువంటి క్రూరత్వము లేదు, అతనిలో ఉన్నటువంటి ఏ పాపము లేదు, సమస్తమును దుర్నీతిని విడిచిపెట్టాడు. ఆయన సాధువులే, రిక్తుడై దీనుడై యేసుక్రీస్తు ప్రభు వలె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఆ గ్రామంలో వచ్చి ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను చూసి భయపడి, యేసుక్రీస్తు ప్రభుని చూసి భయపడ్డారు. వీడిని చూసి కూడా ఏందిరా వీడి ఎట్టయిపోయాడు, అరే వీడిలో ఎంత మార్పురా, ఇప్పటి వరకు తను గాయపరచుకొనొచ్చు మనల్ని గాయపరిచాడు కదరా, అయ్యో ఇలాంటి వ్యక్తి ఎంత బ్రహ్మాండముగా బట్టలు ధరించి సాధువు వలె ప్రభు పాదముల చెంత కూర్చున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అలాంటి సౌందర్యం నీకు నాకు కలగాలి. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. నీవు నేను ప్రభు పాద సన్నిధి ఉంటే ఆ సౌందర్యము నీలో నుండి నాలో నుండి వికసిస్తుంది. ఆ పుష్పము షారోను పొలంలో పూయబడినటువంటి పుష్పము ఎంత సౌందర్యముగా ఉన్నదంటే అంత సౌందర్యముగా ఉన్నది. ఆ పుష్పం వైపు చూస్తున్నప్పుడు ఈ పుష్పము ఎంత సౌందర్యముగా, ఎంత అందముగా ఉన్నది అని ప్రజలు ఎలా అనుకుంటారో నిన్ను నన్ను చూసి కూడా లోకములో ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలకు సాదృశ్యమైనటువంటి లోకము కూడా వీరు ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని నీలో నుండి నాలో నుండి చూడగలగాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ సౌందర్యము పౌలు అనుభవించాడు. పౌలు
అనుభవించాడు. ఎలాగ అనుభవించాడంటే నేను ఒక్క మాట చెప్తా. పౌలు సిద్దీము లోయలో గుంటలలో నుండి భయంకరమైన పరిస్థితుల్లో కూడా పరిగెత్తుతూ ఉంటే సంఘాలను పాడు చేయాలని, సంఘాలను నాశనం చేయాలని, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను పరిశుద్ధులను వారిని తీసుకుని వచ్చి శరసాలను వేయించాలి. పరుగు పరుగున వెళుతూ ఉంటే మిట్ట మధ్యాహ్న సమయంలో సౌలును దేవుడు దర్శించాడు. ప్రకాశమానమైనటువంటి వెలుగు. ఆ వెలుగులో, ప్రభువా, సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? యేసుక్రీస్తును హింసించాడా? యేసుక్రీస్తు ప్రభుడు కాదు. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలను హింసిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా, నన్ను ఎలా హింసిస్తున్నావు? ఆయనను నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము. ఆయన అక్కడే ప్రార్థన ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో, నా పరుగు కడముట్టించింది, నాకు ఒక నీతి కిరీటం ఉన్నది. అప్పటి వరకు కూడా ప్రార్థిస్తూ వచ్చాడు. ఆ ప్రార్థనలోనే సౌందర్యం. ఆ ప్రార్థనలోనే ఆయనకి సౌందర్యం వచ్చేసింది. ఖండాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. అనేక మంది, వేల లక్షల మందిని సిద్దీములో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అది ప్రార్థనలు ఎలా గడుపుతున్నాం? సౌలు యొక్క ఆత్మీయమైన సౌందర్యం ప్రార్థనలోనే ఉంది. గమనించండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 33:9 చదువమ్మా. క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది. ఏమైంది? ఏదండి? ఇప్పటి వరకు ఏమన్నా షారోన్లో సౌందర్యం ఉన్నది, షారోనులో పచ్చిక ఉన్నది, షారోనులో విజయం ఉన్నదని చెప్పుకున్న తర్వాత ఇప్పుడేంటి షారోను ఎడారి అయిపోయింది అంటున్నాడు. షారోను ఎందుకు ఎడారి అయిపోయింది? ఎందుకు నువ్వు ఎడారి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారము, పచ్చగలైనటువంటి మైదానంలో పరులు చేసినటువంటి దేవుడు ఎందుకు ఎడారి అయిపోయింది? నీ నా క్రియలే ఎందుకు ఎడారి అయిపోయిందంటే, దేవుడు పచ్చిక కలిగినటువంటి సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో కాలు నిలిపి నిన్ను నన్ను సౌందర్యవంతుడుగా ఆత్మీయమైన ఆహారం ద్వారా విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీకు ఆత్మీయమైన ఆహారాన్ని ఇచ్చే దేవుడు, పచ్చిక కలిగినటువంటి ప్రాంతాల్లో నిన్ను పరులు చేసినటువంటి దేవుడికి నీవు వ్యతిరేకముగా కార్యాలు జరిగిస్తున్నావు. ఎలాంటి వ్యతిరేకమైన కార్యాలు అవి? ఎలాంటివి? దేవుడిచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఏ రీతిగా దొంగిలిస్తున్నావు? దేవుడిచ్చినటువంటి సమయాన్ని నువ్వు సంఘములో చేర్చబడి, షారోను అనే సంఘములో చేర్చబడినటువంటి నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నావు? ఎవరికి వారముగా పరీక్షించుకున్నావు? షారోను ఎడారి అయిపోయింది. దేవుని కాపుదల, దేవుని ప్రేమ తృణీకరిస్తే, ఆయన ప్రేమ ఎంతగానో ప్రేమించి నిన్ను సిద్దీము లోయలో నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చి, జిగడగల దొంగ ఊపిలో నుండి నన్ను పైకి తీసుకొని వచ్చి ఆయన ప్రేమించి ఆత్మీయమైన ఆహారాన్ని పెట్టచ్చు, సౌందర్యవంతుడిగా చేసినటువంటి దేవుని నేను తృణీకరిస్తుంటే ఎడారి కాక ఏమైంది చెప్పండి? మన జీవితాలు ఎడారిలు అవుతున్నాయంటే, మన జీవితాలలో ఏది మనము అడిగి పొందలేకపోతున్నామంటే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థనా జీవితం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించాడు. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎందుకు ఎడారైపోయింది షారోను? నా క్రియల వలనే, నీ క్రియల వలనే.
సహవాసానికి అశ్రద్ధ చేస్తే మన జీవితాలు ఎడారిగా ఉండిపోతాయి. సహవాసాన్ని నీవు నేను ఎప్పుడు కూడా దాన్ని ఎడబాయకూడదు. సహవాసములు కొనసాగవలసినటువంటి వారమే. దాన్ని అశ్రద్ధ చేస్తే మన జీవితాలు ఎడారిగా ఉంటాయి. అక్కడ మేత దొరకదు. ఎక్కడ ఉంది మేత? షారోన్లోనే ఉంది. షారోన్ని విడిచిపెడితే ఎక్కడ మేస్తా వెళ్ళి అంత ఎడారి ప్రాంతమే. ఎడారిలో మేత దొరకదు. ఎడారిలోకి వెళ్ళిపోయావు. ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, మేత కలిగినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నామేమో. రేపటి రోజున దేవునికి లెక్కంపవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరాలు, ఇంతవరకు మన జీవితము ఎడారైందో లేదో ఒక్కసారి ఎవరికి వారముగా గమనిద్దాం, ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. ప్రతి విశ్వాసి కూడా పరీక్షించుకోవలసినటువంటి సమయము ఆసన్నమైనది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం. షారోను గొర్రెల మేత భూమి అగును. ఇప్పుడు షారోను మరలా పునరుద్ధానం చెందింది. ఎలాగైంది పునరుద్ధానము? షారోను ఎడారి అయింది. ఎడారి షారోను సంగమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి నీవు నన్ను కూడా ఎడారి ప్రాంతంకి వెళ్ళిపోయాం. సంఘంలో ఉన్నటువంటి మేతను విడిచిపెట్టేసేసి నేను ఎడారి ప్రాంతంలోకి వెళ్ళినటువంటి నీవు నన్ను కూడా మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? పునరుద్ధరిస్తూ ఉన్నాడు. మరలా ఏమైంది? గొర్రెలకు 100 గొర్రెలు తెలుసు కదా అందరికీ. ఊరికి చెప్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. 99ని విడిచిపెట్టి ఏం చేశాడు? ఒక్క గొర్రె కొరకై గొర్రెను తీసుకొని వచ్చి ఏం చేశాడు? మేత కలిగినటువంటి ప్రాంతంలోకి, అంటే 99 గొర్రెల వద్దకు ఆయన ఎంత సంతోషించాడు. నీవు ఎడారిలో ఉన్నావేమో చూస్తున్నాడు దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, షారోను అనే సంఘమును వదిలిపెట్టేసి ఆయా మేత కలిగినటువంటి, సౌందర్యము కలిగినటువంటి, విజయము కలిగినటువంటి సంఘమును విడిచిపెట్టి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళేవాము. కరమును చాచి సాగుతూ ఉన్నాను. రా మేత కలిగినటువంటి ప్రదేశముగా చేస్తున్నాను. రా, నీకు సమృద్ధి అయినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఇస్తున్నానని చెప్పి కరమును చాచి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధిస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనం ఎన్నిసార్లు ఎడారి జీవితాన్ని జీవించాం, ఆరాధనలు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. ఎన్నిసార్లు మనము ఎలాగూ ఉన్నాం, ఎవరికి వారముగా గమనించుకున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏమైంది అక్కడ? యెషయా గ్రంథము 65:10 షారోను శాపగ్రస్తమైనటువంటి అది శాపగ్రస్తమైనటువంటి ఆకోరు లోయకు పోల్చబడింది. ఆకోరు లోయ అలాంటిది, అది శాపగ్రస్తమైనది. ఆకాను ఏం చేశాడు? పాపము చేశాడు కనుక ఆకాను యొక్క కుటుంబం యావత్తు కూడా ఆకోరు లోయలో పడవేసి రాళ్లతో కొట్టి చంపివేసేశారు. అలాంటి లోయను కూడా దేవుడు ఏం చేశాడంటే, చదువమ్మ అక్కడే మళ్ళా. ఆకోరు లోయ అమ్మా పశువులు పరుండు స్థలముగా, నిరీక్షణాస్పదమైనటువంటి ఆకోరు లోయను నిరీక్షణాస్పదముగా చేశాడు దేవుడు. ఇన్ను నన్ను కూడా చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి నేను కూడా ఎన్నిసార్లు దేవుని యొక్క ప్రేమను విడిచిపెట్టి, దేవుడిచ్చే సమృద్ధి అయినటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని విడిచిపెట్టి నేను ఎడారి ప్రాంతములకు వెళ్ళేవాము. గమనించు, మరలా పిలుస్తూ ఉన్నాడు. మరలా ఎడారి అయినటువంటి నీ నా జీవితము షారోను సంగమునకు సాదృశ్యము, విశ్వాసకి సాదృశ్యము. విశ్వాసులమైనటువంటి మనము ఎడారి ప్రాంతములు, మేతలేని ప్రాంతములు మన ఇష్టానుసారముగా పెరుగుతూ ఉన్నామేమో. మరలా పిలుస్తూ ఉన్నాడు. దానిని షారోనును నేను మేత కలిగినటువంటి గొర్రెలకు మేత కలిగినటువంటి ప్రాంతముగా చేస్తానంటున్నాడు. ఆకోరు లోయను ఏం చేస్తానంటున్నాడు? పశువులు పరుండు స్థలముగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును.
ఎంత గొప్ప దేవుడండి. నీవు నేను ఆరాధించే దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు, సరి చేసుకోమంటున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అయ్యో, నా పాద సన్నిధికి ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధిస్తున్నటువంటి సహోదరుడా, సహోదరి, అయ్యో, ఆకోరు లోయ సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘములో నిన్ను నన్ను చేర్చాను. సిద్ధిము లోయలో కూడా నిన్ను నేను తీసుకొని వచ్చినటువంటి నిన్ను, అయ్యో, నేను మేతగలిగినటువంటి పచ్చగలిగిన చోట్ల నిన్ను పరుణ చేశాను, నిన్ను సమృద్ధినిచ్చాను, నీకు సౌందర్యాన్ని ఇచ్చాను, నీకు బలాన్ని ఇచ్చాను, నీకు విజయాన్ని ఇచ్చాను. మరలా తిరిగి వెళ్ళాను, జ్ఞాపకం చేసుకో, మరలా పిలుస్తున్నాను, మరలా నిన్ను పచ్చగలిగినటువంటి ప్రాంతంలోకి నిన్ను తీసుకొని వస్తున్నాను అని దేవుడు పిలుస్తున్నాడు. ఎవరికి వారముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఆ స్థితిని గమనిద్దాం. ప్రభు పాద సన్నిధిలో చేరి, అయ్యో ప్రభువా, ఆ కోరు లోయలు నీ ఏ రీతిగా నాయన నీవు నిరీక్షాస్పదముగా చేశావు. మా ప్రభువా, షారోను మరలా ఎడారిగా ఉన్నటువంటి నా జీవితాన్ని మరలా పచ్చగలిగినటువంటి సౌందర్యము కలిగినటువంటి విజయాన్ని ఇచ్చే ప్రాంతం మరలా నన్ను నడిపిస్తున్నటువంటి దేవా, నాయన ఒక్కసారి నన్ను క్షమించయ్యా. అయ్యా, నా కొరకై నాయన సిద్ధిము లోయలో నుండి నన్ను పైకి తీసుకునేటి కొరకై ఎర్రటి మట్టి కీలులో నేను ఇరుక్కుపోయినటువంటి జగడగల దొంగ ఊపిలో ఇరుక్కున్నటువంటి నన్ను పైకి లేవనెత్తిన దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, అవిధేయుడైపోయాను, నీ ప్రేమను మరిచాను, అవిధేయతతో ప్రవర్తించినటువంటి నన్ను క్షమించయ్యా. నన్ను రక్షించడం కొరకై ఆ కల్వరిలో నాయనా నీ శరీరాన్ని అప్పగించావు, నీ రక్తాన్ని చిందించావు ప్రభువా. అయ్యా, శరీరమునకు సాదృశ్యమున రొట్టె, రక్తమునకు సాదృశ్య పాత్రలో చేయి వేస్తూ ఉంటుండగా ఒక్కసారి ప్రభువా, నాకు ఎన్ని మేలు ఉపకారాలు చేసినటువంటి దేవా. అయ్యా, నేనైతే ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి వాడిని, అవిధేయుడిగా నీ ప్రేమను మరిచినటువంటి వాడిని, నన్ను క్షమించమని చెప్తే దేవుడు క్షమిస్తాడు.